Hello foodies, welcome to our channel BB. Please like, share, comment, subscribe and notifications కోసం అక్కడున్న బెల్ ని టింగ్ అని కొట్టండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వెజ్ మోమోస్. సో ఇది కంప్లీట్ వెజ్ మోమోస్. చూడండి ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1 cup of green peas, 1 cup sweet corn, 1 cup onions, some chilies, garlic and ginger, beans, grated carrot and cabbage 1 cup. సో వెజిటేబుల్స్ ఇంకా ఏమన్నా మీకు నచ్చినవి కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. నాకు అవైలబుల్ ఉన్నవి నేను తీసుకొని చేస్తున్నాను. సో ఇక్కడ మనం 1 cup ఆఫ్ ఆటా తీసుకుందాం. నార్మల్గా అయితే మోమోస్ మైదా పిండితో చేస్తారు, బట్ మేము హోమ్ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్ కూడా మేము ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఆటాతో చేస్తున్నాం. సో గోధుమ పిండి 1 cup తీసుకొని అందులో కొంచెం సాల్ట్ 1 teaspoon అండ్ 1 teaspoon ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా గోధుమ పిండి చపాతీ పిండికి ఎలాగ మనం ప్రిపేర్ పెట్టుకుంటామో అలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా చేతితో చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. అండ్ మన డౌ రెడీ అయిపోయింది. ఈ చపాతీ ముద్దకి మనం కొంచెం ఆయిల్ 1 teaspoon యాడ్ చేసుకొని మంచిగా అంతా అప్లై చేసి ఒక 30 minutes పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ. సో ముందుగా ఆనియన్స్, గార్లిక్, జింజర్, చిల్లీస్ ఏవైతే పెట్టుకున్నామో అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్లో రోస్ట్ చేసుకుందాం. సో ఇవి రోస్ట్ అయ్యాక ఇప్పుడు క్యారెట్ అండ్ క్యాబేజ్ అండ్ ఇంకా మన దగ్గర ఉన్న మిగతా వెజిటేబుల్స్, నేనైతే బీన్స్ యాడ్ చేస్తున్నాను. బీన్స్ అండ్ కొంచెం గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్. సో ఇవన్నీ మంచిగా ఉడికే వరకు మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేగిపోయి ఇప్పుడు మంచిగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 teaspoons వేసుకున్నాను. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, కారం 1 teaspoon యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం పొడి వేసుకొని మంచిగా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. సో ఒక ఇలాగ 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ మన స్టఫింగ్ రెడీ. సో ఇప్పుడు మోమో ప్రిపరేషన్ చూసేద్దాం. సో మనం పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా చిన్న ఉండలుగా చుట్టుకొని చపాతీ చేసుకుంటాం కదా, అట్లాగా రౌండ్ చేసుకోవాలి. సో ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మనం చేసిన కర్రీ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసుకొని ఒక 2 to 3 spoons వేసుకొని మోమోస్ చుట్టడం ఇప్పుడు ఎలాగో చూస్తారు అలాగా మోమోస్ చుట్టుకోవాలి. చూడండి ఇలా ఎడ్జెస్ నుంచి 1 by 1 ఇలాగ పట్టుకుంటూ ఇలాగ మోమో లాగా చుట్టుకోవాలి. అండ్ యా, దట్స్ అవర్ ఫస్ట్ మోమో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఈజీ మెథడ్ చూపిస్తాను. సో ఇక్కడ కూడా సేమ్ ఇలాగే 1 to 2 spoons యాడ్ చేసుకొని 1 side నుంచి క్లోజ్ చేస్తూ సేమ్ అట్లాగా రౌండ్ చుట్టుకోవాలి. సేమ్ ఇందాక అట్లాగే ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అండ్ యా, ఇది ఇంకొక సింపుల్ వే, మీరు ఎలాగన్నా చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ అవర్ ఫైనల్ మోమోస్. సో ఇప్పుడు స్టీమింగ్లో పెట్టేద్దాం. సో మోమో స్టీమర్ ఉంటే మీరు అది యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇలా సింపుల్గా ఇడ్లీ పెట్టినట్టు
మామూలుగా ఇలాగా ప్యాన్ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి స్టాండ్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టుకున్నాను. ప్లేట్ మీద మంచిగా ఆయిల్ కానీ గీ కానీ ఏదో ఒకటి గ్రీస్ చేసి మన మోమోస్ని అక్కడ ప్లేస్ చేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ స్టీమ్ అయిపోతే మన మోమో రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ అండి. సో మీరు అందరూ కూడా ట్రై చేయండి, మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇలాగ మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన మోమోస్ రెడీ. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ బీబీ ఛానల్. థ్యాంక్ యూ.